ఎవరి ఖాతాలు వేసిండో లెక్కలు చూపారు. మీరు ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేసిండా? రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు, వచ్చిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి, వచ్చినాయా? ఇద్దరికి ఇచ్చిండా, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి. ఇంకెవరికన్నా నౌకరు ఇచ్చిండా తెలంగాణలో? సిల్లి గవర్నర్ని ఇచ్చిండా? గల్లీలో మోరీ తీసే ఎన్నికలు ఉంటే వార్డు మెంబర్ ఉంటే మోడీ వస్తాడు అంటారు, కౌన్సిలర్ ఉంటే మోడీనట, సర్పంచ్ ఉంటే మోడీనట. మోడీ వచ్చి మోరీ తీస్తాడే? పెళ్లి పెద్దను చూపించి పిల్లని ఇస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరిని అడుగుతామే? పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇస్తామా? మనందరం వ్యవసాయం చేసిన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పిల్లగాడు దుక్కి దుంతాడా, లేదా వ్యవసాయం చేస్తాడా, లేకపోతే నౌకరు చేస్తాడా, వీడు ఎంత సమర్థుడు అని పిల్లని ఇస్తాం. కానీ పెళ్లి పెద్ద గట్టోడు పెళ్లి పెద్దను చూసి పిల్లని ఏమంటే చెప్పు తీసుకొని కొడతారు వాడు రేపు సంసారం చేయకపోతే. బీజేపీల గతి గట్లుంది. నిన్నమని ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనో అని, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు. కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను, వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది, తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులను ఆలోచన చేయమంటున్నా. 8,11,000 కోట్ల రూపాయల అప్పు నుంచి, నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఒకటొకటిగా 8,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టి 58 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సును వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 61 ఏళ్లకు పెంచితే 2024 నుంచి ప్రతి నెల 1000 మంది రిటైర్ అయ్యి 1000 కోట్లు నాకు అదనంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆర్టీసీలో బంద్ పెట్టి వందలాది మంది కార్మికులు చచ్చిపోయి 100 రోజుల పైగా దీక్ష చేసి 100 మంది చచ్చిపోతే ఆర్టీసీ లాస్లో మునిగి నడవలేని పరిస్థితి, టైర్లకు ట్యూబ్లకు పంచర్లు వేసుకునే పరిస్థితి లేకుండా ఆర్టీసీ. ఇవాళ ఆర్టీసీ 1000 కోట్ల రూపాయల లాభంతో నడుస్తుంది. ఇవాళ సింగరేణి కష్టపెట్టి నిలబెట్టినాం, విద్యుత్ శాఖను ప్రక్షాళన చేసినాం, ఆర్థిక శాఖ ఈరోజు కష్టపడి నిలదొక్కుంటుంది. వ్యవసాయ శాఖ గురించి నాకంటే మీకెక్కువ తెలుసు. రెవెన్యూ శాఖ ధరణి పేరు మీద ఘడీల కోసం గులాంగిరి చేసే వ్యవస్థను తీసుకొస్తే ధరణిని బంగాళాఖాతం లేసి భూభారతి తీసుకొచ్చి ఈరోజు మీ సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తలేదా? మా అక్కలు ఈయనే ఉన్నారు. ఆ ఎల్ల అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలంటే అయితే ఇంటాయనని అడగాలి, లేకపోతే పిల్లల్ని అడగాలి. బస్కిరాయి బిడ్డ అమ్మని చూసి వస్తా అంటే ఇప్పుడు నువ్వు ఏముంది అమ్మ నీకు, దసరాకు వదువుగాని అనేటోళ్ళు ఉగాదికి అడిగితే. ఇవాళ ఇంటాయన బాయికాడికి పోతే అక్క బస్ ఎక్కి చక్క పోయి అమ్మని చూసి మళ్ళీ వచ్చి ఎప్పటిలాగా వంట వండుకుంటా ఈటీవీ మా టీవీ సీరియల్ చూస్తుంది. అక్కలారా మీరు చెప్పండి, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎవరన్నా మిమ్మల్ని ఒక్క పైసనన్నా బస్ కిరాయి అడిగినరా? అక్క ఒట్టేసి చెప్పురి, 7 కన్నా ఎవరన్నా అడిగిర్రా? ఉచితంగా బస్సు ఇవ్వలే అక్క మీకు అందరికీ? 11,000 కోట్ల రూపాయలు మీ తరఫున ఆర్టీసీకి నేను కడితే ఇవాళ 1000 కోట్ల రూపాయల లాభంతో ఆర్టీసీ నిలబడ్డది. మా అక్కల్ని అందరినీ ఆర్టీసీ బస్సులో మారాన్నులాగా పోతుంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి ఆర్టీసీ ఆడబిడ్డలకు బంద్ పెట్టురని ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి మీ మీద ధర్నా చేయించాడు. ఇరుగుతుందని చెప్పిన ధర్నా చేయించినోనికి మా అక్కల దగ్గరకు పోయారంటే ఇరుగుతుంది, ఏషాలు ఏ కూర మూసుకొని ఇంటికి పోరానంటే అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. అట్లా మా అక్కల్ని ఉచితంగా బస్సులో పోతురని అవమానకరంగా చూస్తుంటే 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులు